share and subscribe to Vishwasam.in. స్టార్డమ్ ఉంటే ఏదైనా చేసేయచ్చు, బుల్డోజ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవచ్చు అనుకునే అభిమానులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా. అందుకే కొందరు ఆటగాళ్లు భారం అవుతున్నా, అంతకన్నా మెరుగైన ఆల్టర్నేటివ్స్ అందుబాటులో ఉన్నా మనోళ్ళు మాత్రం టైమ్డ్ అవుట్ ఆటగాళ్లని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునే అవకాశాలు చాలా 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 తక్కువ. ఆస్ట్రేలియా స్టీవెన్ స్మిత్ ని పక్కన పెట్టినట్టుగా, కివీస్ విలియమ్సన్ ను దాటి ఆలోచిస్తున్నట్టుగా, రూట్ విషయంలో ఇంగ్లాండ్ క్లియర్ కట్ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా టీమిండియా కోహ్లీ విషయంలో ఎందుకు తీసుకోలేకపోతోంది అనేది చాలా పెద్ద ప్రశ్న. ముందు ఐపీఎల్తో మొదలు పెడదాం. ఐపీఎల్లో అందరికంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ కోహ్లీ. నాకౌట్ మ్యాచ్ల్లోనూ డూఆర్డై మ్యాచ్ల్లో మాత్రం అంతంత మాత్రం బలమైన బౌలింగ్ అటాక్ ఉన్న జట్లపై 130 దాటని స్ట్రైక్ రేట్. ఈ చర్చ మొదట్లో గట్టిగా జరిగింది. కోహ్లీ కూడా డిఫెన్స్ లో పడ్డాడు. అంబటి రాయుడు లాంటోళ్లు ఇదే పాయింట్ మాట్లాడారని కోహ్లీ వెర్రి అభిమానులు పిచ్చిగా ట్రోలింగ్ చేశారు. అసలు విషయాలకు మాత్రం సమాధానం చెప్పలేదు. టోర్నమెంట్ పూర్తయింది. కోహ్లీ టాప్ స్కోరర్ అయ్యాడు. ఓవరాల్ స్ట్రైక్ రేట్ 150 పైనే ఉంది. ఇప్పుడు చెప్పండి, కోహ్లీ హేటర్స్ ఏమంటారు అని మళ్ళీ కోహ్లీ అభిమానులు రెచ్చిపోయారు. కానీ ఇక్కడే అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. క్రిటికల్ మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యి సాలిడ్ బౌలింగ్ అటాక్ ఉన్న జట్ల మీద ఆడలేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే గేముల్లో చెలరేగిపోయినా ఓవరాల్ స్ట్రైక్ రేట్ పెరుగుతుంది. రన్స్ స్కోర్ చేసినట్టు కనిపిస్తుంది. కోహ్లీకి కలిసి వచ్చిన పాయింట్ ఇదే. కావాలంటే చూడండి, విరాట్ టన్నుల కొద్దీ పరుగులు చేసిన, జట్టును గెలిపించిన ఆట తీరును లెక్క తీస్తే కోహ్లీ కంటే 4-5 ఆటగాళ్లు ముందున్నారు. ఇదిగో డేటా. జట్టు గెలుపు శాతం ప్రకారం లెక్కల్లో నరైన్ టాప్. సునీల్ ఇంపాక్ట్ పాయింట్లు 1115. బుమ్రా ఇంపాక్ట్ 770. రసెల్ వాటా 730 పాయింట్లు. హైదరాబాదీ అభిషేక్ శర్మ స్కోరు 720 పాయింట్లు. అదే కోహ్లీ పాయింట్లు మాత్రం 713 మాత్రమే. అంత భారీ స్కోర్ చేసిన ఇంపాక్ట్ లో మాత్రం ఇంత వెనక ఎందుకున్నాడు? ఎందుకంటే స్కోర్ కోసం ఆడడమే తప్ప జట్టుకు ఉపయోగపడిన దాఖలా లేదన్నది వాస్తవం. కానీ ఈ మాట మాట్లాడడానికి చాలా మందికి భయం. కోహ్లీ స్టార్డమ్ చూసి హడల్. కానీ రింకు, సంజు, దూబే లాంటి బెటర్ స్ట్రైకర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు నిలదొక్కుంటే కోహ్లీని పక్కన పెట్టడానికి లైన్ క్లియర్ అవుతుంది అనేది వాస్తవం. జరగాల్సింది కూడా అదే. పాక్ జట్టులో బాబర్, రిజ్వాన్ కాంబినేషన్ క్లిక్ అయితే ప్రత్యర్థులకి పండగే అన్నట్టుగా ఉంటుంది ఈక్వేషన్. ఎందుకంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ 140 దాటదు. వాళ్ళ యావరేజ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ జట్టు ఎఫెక్ట్ మాత్రం దెబ్బతినిపోతుంది. అదే వాళ్ళిద్దరిలో ఒకరు అవుట్ అయినా, ఫకార్ జమాన్ లాంటి వాళ్ళు వచ్చి నిలబడితే మాత్రం పాక్ గెలిచే అవకాశాలు ఎప్పుడూ పెరుగుతాయి. కోహ్లీది కూడా ఇదే ఈక్వేషన్. విరాట్ నిలబడ్డాడు అంటే అతని స్కోరు, యావరేజ్ పెరుగుతుంది, కానీ ఓవరాల్ ఇండియా ఇంపాక్ట్ చల్లబడిపోతుంది అనేది ఖాయం. కాదంటారా? అంకెలతో చర్చించే ఆలోచన ఉంటే మాత్రం కమెంట్ చేయండి. Like, share and subscribe to Vishwasam.in.